అన్న నమస్తే. ఎన్నడూ చూడని జలప్రళయం విజయవాడ చూసింది. అసలు ఎలా ఉందంటారు? అసలు ఈ జలప్రళయాన్ని ఎప్పుడైనా ఊహించారా మీరు? జలప్రళయం అనేది ఎప్పుడు ఊహించలేదు సార్. నాకు పుట్టుబుద్ధి జరిగిన తర్వాత ఈ 40 ఏళ్ళ చరిత్రలో నేను ఇంత మటుకు ఎప్పుడు ఇంత వరద చూడాల. మరి చిన్నప్పుడు 2 సార్లు వచ్చింది వరద, కానీ ఇది మోకాళ్ళ వరకు మా ఇంటి లోన సింగనగర్ ప్రాంతంలో పోతే అటు రాజీవ్ నగర్ అటు సైడ్ కొంచెం మునిగిపోయాయి, కానీ మాది పాత సింగనగర్ ఇప్పుడు మునేది కాదు. అలాంటిది మరి ప్రస్తుత ప్రకృతి విపత్తు వల్ల మరి ఇంత భయంకరమైన విధంగా నీళ్ళు వస్తాయని మేము ఎవరు ఊహించుకోవాలా. ఇది ఊహించిన సంఘటన. వితిన్ 2 అవర్స్లోనే మొత్తం జరిగిపోయింది. మొత్తం మ్యాటర్ పగలపూట రావడం చాలా అదృష్టం. నైట్ టైం వస్తే ఇంకా ప్రాణ నష్టం పెరిగేది. మరి నష్టం అనేది కొంత ఆస్తి నష్టం కూడా బాగానే జరిగింది. అందరికి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి, ఈ కూటమి ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలు ఎలా ఉన్నాయన్న మీకు? కూటమి ప్రభుత్వం అనేది ప్రభుత్వం చక్కగానే చేస్తుంది సార్. వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ ఈ ఈ నిమిషంలో కూడా నేను వచ్చే ముందు కూడా మిల్క్ కానీ బిస్కెట్స్ కానీ తర్వాత మెడికల్ కిట్స్ కానీ అన్నీ కూడా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. లోపలికి వస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారు, ప్రజలంతా ఇస్తున్నారు. ఫస్ట్ 2 రోజులు విపరీతమైన ఫుడ్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఒక కంట్రోలింగ్ లేని విధంలో కొంత ఫుడ్ అనేది వేస్ట్ అయిపోయింది. ప్రభుత్వం అనేది బ్రహ్మాండంగా 100% వాళ్ళు న్యాయం చేశారు, కానీ ప్రజలు తీసుకుంటంలో కానీ కంగారులో పడిపోవడం కానీ ఏదైనా ఇబ్బంది పడి లాట్ ఆఫ్ అమౌంట్ కొంచెం చాలా వరకు ఫుడ్ అనేది వేస్ట్ అనేది ఖచ్చితంగా జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఒక వ్యక్తి చేసిన తప్పిదం వల్ల ఇదంతా జరిగింది అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? సార్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేది చాలా రాంగ్ అండి. ఫ్లడ్ అనేది ఎవడు కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్ ఉండదు. వర్షం ఎవడు కురిపించడు. వర్షం ఇంకో విషయం ఏంటంటే మరి పులివెందుల ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి ఆయన మాట్లాడింది ఏంటంటే 4 గేట్లు ఎత్తేసారు, 3 గేట్లు ఎత్తేసారు, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిద్ది అని చెప్పి అది ఎంతవరకు అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడో కృష్ణా అనేది అవతల ఉంది, ఇది ఎక్కడో ఇక్కడ ఉంది. బుడమేరు గేట్లు ఉంటాయి అన్న మాటలు చెప్పారంటే వాళ్ళ అవగాహన రాహిత్యం సార్. అంతా బుడమేరుకి గేట్లు ఉన్నాయి ఆలోచన మీకన్నా ఉందా సార్? బుడమేరు గేట్లు ఎక్కడ ఉంటాయి సార్? వాగులు గేట్లు ఎక్కడ ఉంటాయా సార్? ఏదైనా ఇప్పుడు వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ ఉంటుంది, అంతేగాని బుడమేరుకి సపరేట్ గేట్లు ఉండటం, గేట్లు పెట్టి ఎక్కించడం అది అంటూ ఏమీ లేదు. ఆయన మిస్ అయింది. అది అంటూ ఏమీ లేదు సార్. బుడమేరు గేట్లు ఎక్కడ ఉంటాయి సార్? ఎక్కడ గేట్లు ఉండవు, పాడుండవు. ఆయనకి అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలు కూడా అంటే ప్రజలు ఇంకో విషయం ఏంటి సార్, చిన్న మ్యాటర్ ఏంటంటే ప్రజలు ఇబ్బందుల్లో వేదన పడి బాధలు పడుతున్నప్పుడు ఆపదల్లో విపత్తుల్లో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సార్. ఏమైనా ఉంటే మీరు 5 ఏళ్ళు చేశారు ముఖ్యమంత్రిగా, ఏమైనా నువ్వు సలహా ఇవ్వగలిగితే ఇలా చేస్తే ప్రజల్ని మనం సెక్యూర్ చేయొచ్చు, ఇలా చేస్తే మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది ఒక సజెషను, ఒక గుడ్ సజెషన్, గుడ్ అడ్వైజ్లు ఇవ్వాలి తప్ప ఇలాంటి సజెషన్లు ఇలాంటి మాటల వలన బాధపడటం తప్ప ప్రజలు ఆందోళన చెందుతారు సార్. ముఖ్యంగా లేని విధాన్ని ఊహించుకుంటాం. మొన్న ఒక 4 రోజులు సెకండ్ డేనో థర్డ్ డేనో ఒకటే మెసేజ్లు, ఫేక్ మెసేజ్లు. ఏంటి, సింగనగర్ మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోతుంది, అందరూ పారిపోండి, ఇక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోండి. ఇదే పరిస్థితి. అయితే కొంతవరకు ఏంటంటే సార్, లోతు ఎక్కువ ఉన్న ప్రాంతాలు, మరీ లోతట్టు ప్రాంతాలకి వెహికల్స్ వెళ్ళకపోవడం వలన కొంచెం ఫస్ట్ రోజు ఇబ్బంది పడ్డారు. ఎన్డీఆర్ బలగాలు వచ్చినాయి కూడా బోట్స్ ఏం చేసినాయి అంటే వాళ్ళు కొంతవరకు కవర్ చేయగలిగి వాళ్ళకు కూడా అవగాహన లేదు. చిన్న సందులు ఉంటాయి సార్, ఆ సందులో బోట్స్ వాళ్ళు వెళ్ళలేదు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్ళలేదు. కొంచెం అక్కడ ప్రజలు ఇబ్బంది పడి కూడా వాస్తవమే, కానీ సాధ్యమైనంత వరకు 99% అవగాహన ఉంది, అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వెళ్ళి పంచి ప్రొవైడ్ చేసింది చక్కగా జరిగిన మాట వాస్తవం సార్. అసలు ఏం సహాయ సహకారాలు అసలు ప్రభుత్వం అందించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ షో ఆఫ్ మాత్రమే చేస్తున్నారు, ఫోటోషూట్ల కోసం మాత్రమే వస్తున్నారు అనే మాట ఎంతవరకు వాస్తవం సార్? ఒక్క నిమిషం ఈ మాట అన్న ఆయన వచ్చి మా ఏరియాకి వచ్చి ఒక్కసారి ఇంటింటికి వెళ్ళి లోపల డోర్ తెరిచి అక్కడ ఉన్న కూర్చున్న ప్రజల దగ్గర ఎంత ఫుడ్ ఉన్నాయి, ఎన్ని పాల ప్యాకెట్లు ఉన్నాయి, ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అది చాలా భయంకరమైన విషయం అనమాట. చాలా చక్కగా అందరికి లాట్ ఆఫ్ అమౌంట్ ఎంత బోల్డ్ అంత మిగిలిపోయి ఉంది సార్. ఇప్పుడు ఎక్కడో నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను మీకు. ఇప్పుడు ఎక్కడి నుంచో తిరుపతి నుంచో లేకపోతే కడప నుంచో కూడా వర్కర్లను తెప్పించారు, బోట్స్ తెప్పించారు. చీరాల నుంచి బోట్ వచ్చింది, మచిలీపట్నం బోట్ వచ్చింది. వాళ్ళకి సింగనగర్ సంద అవగాహన ఉండదు. 10 అడుగుల రోడ్డు ఉంటుంది, 20 అడుగుల రోడ్డు ఉంటుంది, 30 అడుగుల రోడ్డు ఉంటుంది. 30 అడుగుల రోడ్డు నుంచి 20 అడుగు వాడు సాధ్యంగా వెళ్ళాడు. 10 అడుగుల రోడ్డు బోర్డు తిరగదు. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేయాలి, కొంచెం ముందుకు వచ్చి చేసుకోవాలి. వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం అనేది కొంచెం ఇబ్బంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా కొంచెం ఇబ్బంది పడిన వాస్తవమే సార్. ఇటువంటి విపత్తుల్లో 100% న్యాయం అనేది ఎక్కడ జరగదు సార్. ఎంతో కొంత కొంచెం మిస్టేక్ జరుగుద్ది. ఆ లోపల ఉన్న ప్రాంతంలో కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. బయట పెద్ద ఏరియా కానీ ఇప్పుడు అకామిడేషన్ సెంటర్ పెట్టారు సార్, కొంతమందికి ఇచ్చారు, పునరావాస కేంద్రాలు ఇచ్చారు. పునరావాస కేంద్రాలకు ఒకసారి ఆయన రమ్మనండి, విజిట్ చేయమనండి, పునరావాస కేంద్రాలకు వెళ్ళి చూడమనండి. ఫుడ్ లేదా, వాటర్ అందట్లేదా, నీళ్ళు అందట్లేదా, పాలు అందట్లేదని అడగమనండి. ఖచ్చితంగా ఫుడ్ విషయంలో ప్రాబ్లం లేదు సార్. ప్రాబ్లం వల్ల ఏంటంటే వాషింగ్ కానీ ఇట్లాంటి వాటికి స్నానాలు చేయటము, బట్టలతో వీటికి ప్రాబ్లం తప్ప మిగిలిన వాటికి ఎక్కడా ప్రాబ్లం లేదు సార్. ఇది మటుకు వాస్తవం. కొంచెం ఫుడ్ అనేది అసలు ఫుడ్ అంతా పోవడం లేదు సార్. ఇంకోటి ఫోటో సెషన్ కాదు సార్. ఆయన ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు 10 రోజుల దాకా ఈ రోజు ఆయన వచ్చాడా, 10 రోజుల తర్వాత వెళ్ళి విజిట్ చేసి చూసేవాడు. ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అప్పుడు నేను వస్తే సెక్యూరిటీ పెరుగుద్ది, నేను వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు, నేను వస్తే అది కాదు సార్. ప్రజలకి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు రాగా నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయా? ఎలాగా
ఒక దన్ను ఆపన్న హస్తం నేనున్నాను ఒక భరోసా కల్పించేవాడు సరైన నాయకుడు. అంతేగా నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, నేను వస్తే ట్రాఫిక్ పెరిగిపోద్ది, నేను వస్తే ఇబ్బంది పడిపోతాం అన్నది చాలా తప్పు అనమాట. ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఆయన రాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాంత్రికుడు కాదు సార్, మాయాజలు చూసి వెనక్కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి నీళ్ళు వెళ్ళవు. కానీ ఆయన వచ్చినప్పుడు ఏంటంటే ఒక సీఎం అనేవాడు వచ్చాడు, ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తున్నాడు, అంతవరకు సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ.